అండి అందరికీ. మీలో ఎంతమంది నాలాగా మైగ్రేన్ హెడేక్ బారిన పడి సఫర్ అవుతున్నారు? అసలు యాక్చువల్‌గా మైగ్రేన్ ఎందుకు వస్తుంది? ఈ పార్శ్వ బాధలు ఏంటి? ఎందుకు వస్తుంది? దానికి మెయిన్ రీజన్ అన్నది తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు ఈ మైగ్రేన్ ఎలాగంటే అంటే ఫ్యామిలీ హిస్టరీస్‌లో ఎవరికైనా ఉంటే వస్తుంటాయి. అండ్ అలానే స్ట్రెస్ ఉన్న బుర్రలో ఓవర్ థింకింగ్ ఉంటుంది కదా! వాళ్ళకొస్తుంది. టెన్షన్ వల్ల వస్తుంది. అండ్ అలానే ఈ మైగ్రేన్ అనేది ఎలాగంటే వన్ సైడ్ వస్తుంది అని చెప్పేసి అంటారు కదా! యాక్చువల్‌గా అది వాస్తవమే. అది కాకుండా ఈ వన్ సైడ్ వచ్చిందే కాకుండా క్లస్టర్ పెయిన్ అంటాం చూడండి. ఎంత పెయిన్ వస్తుంటది. అలా కూడా వస్తుంటది. ఎందుకంటే అది స్ట్రెస్ వల్ల కూడా వస్తది. లేదా ఏదైనా స్ట్రెయిన్ అవ్వడం వల్ల, ఐ స్ట్రెయిన్ అవ్వడం వల్ల, లేదంటే బాడీలో ఏ స్ట్రెయిన్ అయినా సరే క్లస్టర్ పెయిన్ అనేది రావచ్చు. అంటే దీంతో పాటు ఇది కూడా ఎక్కువ పెయిన్ ఉండొచ్చు. దాంతో పాటు టెన్షన్ వల్ల కూడా వస్తది. టెన్షన్ వచ్చిందంటే ఇదంతా కూడా లాగుతూ ఉంటాయి. సో అలా కూడా రావచ్చు. దేనివల్లైనా రావచ్చు. కానీ మైగ్రేన్ అయితే వస్తది. మైగ్రేన్ ఉన్నోళ్ళకైతే మాత్రం మైగ్రేన్ వస్తది. యాక్చువల్‌గా దానికి చెక్ పెట్టడానికైతే అవ్వదు. క్యూర్ అయితే లేకపోవుండొచ్చు గానీ ప్రివెంటివ్ స్టెప్స్ అయితే మాత్రం మనం తీసుకోవచ్చు. మనకి ఎక్కడైతే ఏరియాస్ అంటే కొంతమందికి లైట్స్ పడవు. సన్‌లైట్స్‌ని కాస్త అవాయిడ్ చేయండి. అండ్ అలానే హెడేక్ వస్తుందని కెఫిన్స్ ఎక్కువ తీసుకుంటే తగ్గుతదేమో అని అనుకుంటారు. టీ, కాఫీ అన్నది ఎక్కువ తీసుకుంటే కొంచెం కంట్రోల్ ఉంటదంటారు. కాదు, అది ఎంతలో తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకోవాలి. అండ్ మన హెల్త్ అన్నది అలా మెయింటైన్ అవుతూ వస్తుంది. అంతేగాని దానివల్ల క్యూర్ అయితే మాత్రం కాకపోవచ్చు. అండ్ ఏంటంటే వేడి నీళ్ళు స్టీమ్ పట్టడం అంటే ఇప్పుడు యూకలిప్టస్ ఆయిల్స్ ఉంటాయి. మీకు తెలిసే కదా! వాసన ఘాటుగా వస్తుంది. చండు బాంబ్స్ ఆ టైప్‌లో అలా వస్తది. ఆ యూకలిప్టస్ ఆయిల్ ఒకటో రెండో వేసుకొని బాగా స్టీమ్ పెట్టించుకుంటే అందులోని కూడా ఎక్కువ పసుపు వేయండి. పసుపు ఎక్కువ వేయండి. ఒక 2 స్పూన్స్ వరకు. ఆ పసుపు స్మెల్ వల్ల మనకి వెజల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెజల్స్ అన్నవి కొంచెం ఇలా అబ్నార్మల్ టైప్‌లో వస్తాయి. అంటే కొంచెం ఇన్‌ఫ్లేమ్ అవుతాయి. ఆ వాపు కూడా తగ్గుతుంది. ఆ తర్వాత అలా కంట్రోల్ అవుతుంది. అండ్ ఒకటి మీరు ఏదైనా జండు బామ్స్ అవి వాడుతున్నారు అనేటప్పుడు ఏ రకమైన వాడండి. అది మీ ఇష్టం. పెయిన్ కిల్లర్ బామ్స్ అనేవి వాడిన తర్వాత ఇక్కడ మాత్రమే కాకుండా ఇయర్ బ్యాక్ సైడ్ కూడా అప్లై చేయండి. దానివల్ల బాగా ఇదవుతుంది. ఇంకా నవరత్న ఆయిల్స్ ఉంటాయి కదా! ఆ టైప్ ఆయిల్స్ ఏంటంటే ఈ లైన్స్ కూడా బాగా అప్లై చేయండి. బాగా మసాజ్ చేయండి 4 ఫింగర్స్‌తో. అండ్ అలానే డార్క్ రూమ్స్‌లో ఉంచడం. మెయిన్ డార్క్ రూమ్స్‌లోనే ఉంచాలి. సౌండ్స్ తగ్గించాలి. స్ట్రెస్ మీరు ఆల్రెడీ పడుతున్నారు అనేటప్పుడు స్ట్రెస్ కూడా తగ్గించుకోండి. మీ అంతట మీరే తగ్గించుకోండి. అది ఎవరు మన హెల్త్ రేపొద్దున చూడరు. మీ అంతట మీరే మీ స్ట్రెస్ అనేది కూడా తగ్గించుకోవాలి. మరీ ఓవర్ థింకింగ్ కూడా పనికిరాదు. టెన్షన్స్ కూడా పనికిరాదు. సన్‌లైట్స్ పడినప్పుడు కాస్త చూసుకోండి. అక్కడికి వెళ్ళడం ఓకేనా కాదా? ఒకవేళ వెళ్ళినా కూడా షేడ్‌లో ఉంటుండడం అలా తీసుకోవాలన్నమాట. కాస్త రెస్ట్ తీసుకుంటున్నామా లేదా? అడెక్వేట్ స్లీప్ లేకపోయినా సరే మీకు మైగ్రేన్ అనేది ఎఫెక్ట్ కావచ్చు. చెప్పలేం. ప్రివెన్షన్ అన్నది బెస్ట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా! అలా అన్నమాట. యాక్చువల్‌గా ఈ వీడియో ఏంటంటే ఇది మా మెడికల్ షాపు. ఇందులోనే నేను పోస్ట్ చేయడానికి కారణం ఏంటంటే నేను చెప్పింది అట్లీస్ట్ వింటాను. ఇప్పుడొచ్చేసి టాబ్లెట్స్ అయితే మరీ హెవీగా ఉంది అనేటప్పుడు టాబ్లెట్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఎర్గోటమైన్ టార్టరేట్ అనే ఒక కంపోజిషన్ ఉంటుంది. నేమ్ ఏదైనా పర్వాలేదు. మన దగ్గర అయితే మైగ్రా ట్రీట్ అని ఉంటుందన్నమాట. ఇలా ఏదో ఒక నేమ్ అయినా పర్లేదు. ఎర్గోటమైన్ టార్టరేట్ అండ్ కెఫిన్ అనేసి ఆ మెడిసిన్ అన్నది ఉండాలి ఆ కంపోజిషన్. ఆ మెడిసిన్ వేసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ కంట్రోల్కి వస్తుందన్నమాట. మీకు ఏవైతే స్మెల్స్ అవి పడవో అవన్నీ కూడా అవాయిడ్ చేయండి. పర్వాలేదు. ఎవరైనా ఏమైనా అనుకున్నా ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. నాకైతే అర్థమైంది. సరే, ఓకే. ఈ మెడిసిన్ అయితే వాడచ్చు. అండ్ ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.